ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటే ఎందుకు చేరాను? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించే పార్టీలో నేను ఎప్పుడూ చేరకపోయేదాన్ని. కానీ నేను సోనియా గాంధీ గారితో మాట్లాడినాక, రాహుల్ గాంధీ గారితో మాట్లాడాక నాకు కలిగిన నమ్మకం వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంటున్నారు అని. రాజశేఖర్ రెడ్డి గారు అంటే వీళ్ళకు మనసు నిండా అభిమానం తప్ప ఇంక ఏమీ లేదు అని. సోనియా గాంధీ గారు నాకే చెప్పారు, రాజీవ్ గాంధీ గారి పేరు ఆయన చనిపోయిన తర్వాత కేసులో పెట్టారు, నేను తెలిసి రాజశేఖర్కి అంత అన్యాయం చేస్తానా, నేను ఎప్పటికీ చేయను అన్నారు. రాజశేఖర్ అంటే మాకు చాలా అభిమానము, అసలు రాజశేఖర్ బ్రతికుంటే నేను ఏది చూసుకోవాల్సిన అవసరం లేకునింది, మొత్తం రాజశేఖర్కే వదిలిపెట్టేదాన్ని, ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు రాజశేఖర్ అని నా ముందరే ఆకాశానికి ఎత్తేశారు తల్లి కొడుకులు. అంత గొప్పగా అభిమానిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి జరిగిన విషయంలో వాళ్ళకు ప్రమేయమే లేదు, వాళ్ళకు తెలియకుండా జరిగిన పొరపాటు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు తెలిసి చేసిన తప్పు కానే కాదు అని నా చేతులు పట్టుకొని చెప్తే అసలు నిజంగానే ఆ కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి గారన్నా, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అన్న అపారమైన గౌరవం ఉంది. ఇవన్నీ నేను నిర్ధారించుకున్న తర్వాతే, ఇవన్నీ నాకు అర్థమైన తర్వాతే నేను వాళ్ళతో కలిసి పని చేయడానికి ఒప్పుకున్నాను.